రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అధికారులు శనివారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని 4 మాడవీధుల్లో స్వచ్ఛ భారత్ అవగాహన ర్యాలీ అట్టహాసంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు, డ్వాక్రా సంఘాల మహిళలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏపీ ట్రాన్స్కో సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ జరిపారు. అనంతరం బొజ్జల రిష్టారెడ్డి మరియు పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్, ప్రజాప్రతినిధులు, శానిటరీ సిబ్బంది శ్రీకాళహస్తి దేవస్థానం జల వినాయకుని వద్ద ఉన్న స్వర్ణముఖి నదిలో ఉన్న చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ భవానీ ప్రసాద్ మరియు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిష్టారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అత్యంత పరిశుభ్రత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఇకపై ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ దివాస్ గా జరుపుకోవాలని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వారి వారి ఇళ్లలోని చెత్తను, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి ఉంచితే పారిశుద్ధ్య కార్మికులు వచ్చి వాటిని తీసుకుని వెళ్తారని తెలియజేశారు. ఇకపై ఇంటి బయట చెత్త అనేది ఎక్కడా కనిపించకుండా ప్రజలు సహకరించాలని కోరారు. స్వర్ణముఖి నదిని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వచ్ఛ భారత్ పథకం కింద ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఇప్పటికే శ్రీకాళహస్తిలోని మురికి కాలవలను, మురికి ప్రాంతాలను పరిశుభ్రం చేశారని ఈ సందర్భంగా ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్, కంఠా రమేష్, నెమళ్ల బుజ్జి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హోల్ ఇండియాలోని చాలా మంచి కార్యక్రమం చేస్తున్నారు. స్వచ్ఛతకి సేవ అంటే మనం శుభ్రంగా మనం చుట్టుపక్కల మనం శుభ్రంగా పెట్టుకుంటే ఒకటి మనం హ్యాపీగా ఉంటాం, 2 ఏ రోగాలు కూడా రావు. మన ఇంటి చుట్టూ మనమే చెత్త వేసుకుంటే దోమలు వస్తాయి, పురుగులు వస్తాయి, మనకు కూడా రోగాలు వస్తాయి. సో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఈరోజు ఈ కార్యక్రమం ఆరంభించాం. దీంట్లో ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాల్ అంటే ఒక రోజులో 1 గంటలో మన ఊర్లో ఏదైతే ప్రాధాన్యత ఉందో ఆ ఏరియా కలిసి క్లీన్ చేస్తే ఎట్టుంటుంది, ఎంత బాగా ఉంటుంది అని చెప్పి చేస్తాం. మన దగ్గర స్వర్ణముఖి మెయిన్ కాబట్టి ఈరోజు స్వర్ణముఖి నది తీరాన క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. క్లీన్లీనెస్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎంత శుభ్రంగా మనం పరిసరం పెట్టుకుంటామో అట్టే మనం కూడా మన లోపల నుంచి కూడా అట్టే సంతోషంగా కూడా ఉంటుంది. ఒక చెత్త ప్రదేశంలో ఉండేటప్పుడు ఎట్లుంటుందో, ఒక క్లీన్ గా ఉండే ప్లేస్ లో ఎట్లుంటుందో అనేది మనకే తేడా తెలుస్తుంది. అది కూడా ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా మీ ఇంటి ముందర చెత్త అంతా మన డ్రైనేజ్ లో తోసే బదులు చెత్త కలెక్ట్ చేసి ఒక డస్ట్బిన్ లో వేస్తే మన మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్త ఎత్తుకొని పోతారు. అప్పుడు డ్రైన్స్ బ్లాక్ అవ్వవు, డ్రైన్స్ బ్లాక్ అయ్యాయని చెప్పి దోమలు వచ్చి చేరవు, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. సో ఇది ఒక రిక్వెస్ట్, ప్రతి ఒక్కరికి మీ చెత్త ఏదైతే మీరు పోగు చేస్తారో ఒక డస్ట్బిన్ లో వేసి పెడితే మున్సిపల్ సిబ్బంది వచ్చి దాన్ని తప్పకుండా ఎత్తుకెళ్ళిపోతారు. ఇంకొకటి, మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు మెయిన్ కాలువలు ఒక 2, కన్నలి కాలువ, ఓటేరు కాలువ 2 క్లీనింగ్ చేయించారు. ఇప్పుడు చెంపేడు కాలువ కూడా స్టార్ట్ చేశారు. అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంది. సో మనం ఒక పక్కన చేసేటప్పుడు మనం కూడా ఒక సపోర్ట్, మీరు కూడా ఒక ప్రజలాగా మనం కూడా ఒక బాధ్యత తీసుకొని మనం కూడా ఒక సపోర్ట్ ఇస్తే ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా మెరుగ్గా చేయొచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాం. మనం ఎక్కడైనా బయట అందరం పిల్లలు ఎమ్మెల్యే గారు స్వచ్ఛ కాళహస్తి పిలిపించారు. ఆ పిలుపులో భాగంగానే ఈరోజు ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్ అందరూ ఒక చోట 1 గంట పాటు పరిశుభ్రత కోసము పనిచేయాలని చెప్పి పిలిపించారు. అందులో భాగంగా స్వామివారి పాదాల చెంత ఉన్నటువంటి స్వర్ణముఖి నదిని పరిరక్షించడానికి, పరిశుభ్రం చేయడానికి పట్టణంలో ఉన్నట్టు అందరినీ కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. అందరూ కూడా 1 గంట పాటు మీకు పనిముట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్లౌజులు, మాస్క్ సహా పారలు, గడపారలు, దంతాలు, కంపాలు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అంతా కూడా ఎక్కడ కూడా కవర్లు, ప్లాస్టిక్స్ ఏది లేకుండా ఏరడము, ఏదైతే డస్ట్ ఉందో అంతా కూడా కలెక్ట్ చేసే కార్యక్రమం ఉంది. సో అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని
ఒక్కసారి ప్రజలందరినీ కూడా స్వర్ణముఖి నది పరిరక్షణ కోసం ఆలోచింపజేయాలి. ఇది మన పట్టణం. మనము నినాదం కూడా వీలవ్ శ్రీకాళహస్తి కాళహస్తి పట్టణాన్ని మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమించినప్పుడు ఇట్లాంటి పనులు చేయకూడదు, ఏ విధంగా ఉండాలో అని చెప్పి మనము ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, కాళహస్తి పట్టణానికి రోజుకు 10,000 నుంచి 20,000 మంది వస్తుంటారు. ఆ వచ్చిపోయిన ప్రజలు మన పరిసరాలను చూసి పట్టణం బాగుంది అని చెప్పి బయటికి పోయి చెప్పాలి అంటే మనం కూడా స్వీయ క్రమశిక్షణ అలవర్చుకొని పరిశుభ్రంగా ఉంచడం నేర్చుకోవాలి. స్వచ్ఛత ఈ సేవ అంటే సమాజాన్ని స్వచ్ఛంగా ఉంచడమే ఈ సమాజానికి మనం చేస్తున్నటువంటి సేవ. ఇది గుర్తించుకొని మన పారిశుద్ధ్య సిబ్బంది, మన సచివాలయ సిబ్బంది, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, టెంపుల్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు అందరూ వచ్చారు. అదేవిధంగా ప్రజాప్రతినిధులు, పార్టీ ప్రజా సంఘాలు అందరూ ప్రతినిధులు అందరూ వచ్చారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛంగా నిర్వహించి జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం.